హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లస్ స్పోర్ట్స్. గాయ్స్, తెలుగు టైటాన్స్ తమ హోమ్ లీగ్లో రచ్చరేపి ఫ్యాన్స్కి చాలా మెమరీస్ ఇచ్చారు. 8 మ్యాచెస్లో ఏకంగా 5 మ్యాచెస్ గెలిచి ఎదుటి టీమ్స్కి పోటీగా వెళ్లారు. న్యూ హెడ్ కోచ్ రాకతో సీజన్ 11లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ 3-4 సీజన్స్లో టేబుల్లో లాస్ట్ 2 పొజిషన్స్కే పరిమితమై ఉండే, కానీ సీజన్ 11లో ఏమాత్రం తగ్గకుండా ఎదుటి టీంకి చుక్కలు చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ 4 విన్స్ని సాధించారు. మొత్తానికి హైదరాబాద్ లీగ్లో ఆల్ మ్యాచెస్ అయితే అయిపోయాయి. హైదరాబాద్ లీగ్లో టైటాన్ చేసిన విధ్వంసం గురించి ఓ వీడియో చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నోయిడా లీగ్లో తెలుగు టైటాన్స్కి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అగెయిన్స్ట్ యూపీ యోధాస్తో మ్యాచ్ ఉండనుంది. అది కూడా యూపీ యోధాస్ హోమ్ లీగ్లో ఆడనున్నారు. టైటాన్స్ వర్సెస్ యోధాస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ 14 టైమ్స్ అయితే తలపడ్డాయి. ఇందులో యూపీ యోధాస్ది పై చేయి ఉంది. టైటాన్స్పై 9 సార్లు గెలిచింది. అలాగే 3 టైమ్స్ ఓడి 2 మ్యాచెస్ టై అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే యూపీ యోధాస్కి తెలుగు టైటాన్స్పై మంచి పై చేయి ఉంది. కానీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆడిన 8 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడి ఉంటే, దానికి రివర్స్గా యూపీ యోధాస్ 3 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్లో ఓడి ఉన్నారు. అలాగే తెలుగు టైటాన్స్ లాస్ట్ 4 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి విన్నింగ్ స్ట్రీక్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ యూపీ యోధాస్ మాత్రం లాస్ట్ 4 మ్యాచెస్ ఓడుతూ వస్తున్నారు. కానీ ఓడిన 4 మ్యాచెస్లో చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. అంటే ఎదుటి టీంకి పోటీగా వెళ్ళి 2-3 పాయింట్స్ తేడాతో ఓడిపోయారు అంతే. కాబట్టి యూపీ యోధాస్ని తక్కువ అంచనా వేయకూడదు. మరి తెలుగు టైటాన్స్ యూపీ యోధాస్ హోమ్ లీగ్లో మ్యాచ్ గెలిచి విన్నింగ్ స్ట్రీక్ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి టీంతో రావాలి, అలాగే యూపీ యోధాస్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలో చూద్దాం రండి. ముందుగా తెలుగు టైటాన్స్ ఏ టీంతో రావాలో చూద్దాం రండి. లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ విన్స్తో సేమ్ టీంతో దూసుకుపోతున్నారు. కాబట్టి ఆ టీంని చేంజ్ చేయకుండా ఉంటేనే మంచిది. రేటింగ్లో పవన్ షెరావత్, విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ అయితే టీంకి పర్ఫెక్ట్గా సరిపోయారు. సబ్స్టిట్యూషన్లో కావాలనుకుంటే రోహిత్ రాటే అండ్ ప్రఫుల్ జవార్కి ఒకసారి ఛాయిస్ ఇస్తే వాళ్ళు ఎలా ఆడతారో కూడా తెలుస్తుంది. అలాగే డిఫెండింగ్లో క్రిషందుల్, సాగర్, అజిత్ పవార్ అండ్ అంకిత్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ట్యాకిల్ చేస్తే వెంటనే సపోర్ట్ ఇస్తూ ట్యాకిల్ని సక్సెస్ చేస్తున్నారు. డిఫెండింగ్లో అయితే వీలైతే ఉన్నారు. సబ్స్టిట్యూషన్లో కావాలనుకుంటే శంకర్ గడే, మిలత్ జాబరీ ఉంటారు. వీళ్ళతో అయితే యూపీ యోధాస్కి టీమ్ సెట్ అని చెప్పొచ్చు. అలాగే యూపీ యోధాస్లో రైడింగ్ నుంచి భరత్ని టార్గెట్ చేసి బెంచ్ పై ఉంచాలి. తిను ప్రతి మ్యాచ్లో పర్వాలేదనిపిస్తున్నాడు. అలాగే తినతో పాటు గగన్ గౌడ, శివన్ చౌదరి అప్పుడప్పుడు రెచ్చిపోతూ ఆడుతుంటారు. కాబట్టి వాళ్ళపై కూడా ఒక కన్నేసి ఉంచాలి. అలాగే డిఫెండింగ్లో హితేష్ అండ్ సుమిత్ని టార్గెట్ చేసి కోట్ అవుతూ ఉంచాలి. ఈ స్ట్రాటజీతో వెళ్తే తెలుగు టైటాన్స్ యూపీ యోధాస్పై సింపుల్గా మ్యాచ్ గెలిచేస్తారు. గాయస్, మీరేమనుకుంటున్నారు? తెలుగు టైటాన్స్ మ్యాచ్ గెలుస్తారనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ చేయండి. ఇది గాయస్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.